సంపన్నుల నుంచి సామాన్యుల వరకు హడలు పుట్టిస్తున్న హైడ్రా. తెలంగాణ మొత్తం హైడ్రా ఉందా? హైడ్రా తెలంగాణ ప్రజలకు వరమా శాపమా? మీ ఇల్లు బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో పొందుపరిచాం. తప్పకుండా చివరి వరకు చూడండి. అందరికి నమస్కారం. వెల్కమ్ టు ద వైబ్ 09. తెలంగాణలోని ఒక ప్రభుత్వ సంస్థ సంచలనంగా మారింది. అదే హైదరాబాద్ విపత్తు నిర్వహణ మరియు ఆస్తి రక్షణ సంస్థ. దీన్నే హైడ్రా అని కూడా అంటారు. ఇది సంస్థ ఎందుకు పుట్టింది? అసలు ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 19, 2024 తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వు 99 ద్వారా హైడ్రా అధికారికంగా ఏర్పడింది. అలాగే ఈ సంస్థ వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగం కింద పనిచేస్తుంది. అలాగే ఈ సంస్థ యొక్క ప్రధానంగా జాతీయ విపత్తు నిర్వహణ చట్టానికి అనుగుణంగా పనిచేస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏవి రంగనాథ్ గారు ఈ సంస్థకి నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థాపించినటువంటి హైడ్రా ప్రధాన కొన్ని అంశాలపైన పనిచేస్తుంది. అవి ఏంటివంటే చట్టవిరుద్ధంగా ఆక్రమించబడినటువంటి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నగరంలోని చెరువులను రక్షించడం, అలాగే మానవ ప్రకృతి విపత్తుల నుండి రక్షణగా పనిచేయడం అనే ప్రత్యేక లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. హైడ్రా స్థాపించినప్పటి నుండి కూడా సంచలన విషయాలు నమోదు చేస్తూనే ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏవి రంగనాథ్ గారి నాయకత్వంలో ఈ సంస్థ ఇప్పటి వరకు కూడా 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అదే కాకుండా 20కి పైగా నగర చెరువుల నుండి అక్రమ నిర్మాణాలను తొలగించింది. హైడ్రా పరిధి ఎంతవరకు ఉంది? కేవలం హైదరాబాద్ ఒకటేనా? మిగతా జిల్లాల్లో కూడా ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రాకి అధికారిక పరిధి వచ్చేసి తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ 1, జిహెచ్ఎంసి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డితో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా వీటి యొక్క పరిధి కలిగి ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా జిల్లాలకు కూడా వ్యాప్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. హైడ్రా వచ్చేసి నగర చెరువుల అక్రమ కట్టడాల గురించి 2 విషయాలు నొక్కి బాగా చెప్తుంది. ఒకటి బఫర్ జోన్, ఇంకోటి ఎఫ్టీఎల్. అసలు వేటి ఆధారంగా వీటిని నిర్ణయిస్తున్నారు? అసలు బఫర్ జోన్ అంటే ఎఫ్టీఎల్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో కొంత స్థలం బయటపడుతుంది. మళ్ళీ వర్షాలు మొదలవగానే ఆ చెరువులోకి నీరు మొత్తం చేరి మొత్తం అంత చెరువు కూడా నిండిపోతుంది. ఇలా నీటితో నిండి ఉన్న సమయంలో చెరువు ఎంత స్థలం అయితే విస్తరించి ఉంటుందో దానినే ఎఫ్టీఎల్ పరిధిగా గుర్తిస్తారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిని గతంలో నిర్ధారించారు. అలాగే భవిష్యత్తులో కూడా మార్పు చేయవచ్చు. ఈ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. కానీ చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో ఎఫ్టీఎల్ పరిధిలో వ్యవసాయ సాగు చేసుకోవచ్చు. అంతేగాని నీటిని అడ్డుకొని చెరువు స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు బఫర్ జోన్ గురించి తెలుసుకుందాం. చెరువు ఎఫ్టీఎల్ చేరుకున్న తర్వాత కూడా మరింత నీరు వచ్చి చేరితే విస్తరించేందుకు అవకాశం ఉండాలి. కాబట్టి ఎఫ్టీఎల్ చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీగా వదిలేస్తారు. దీన్నే బఫర్ జోన్గా పిలుస్తారు. ఇప్పుడు వేటికి ఎంత బఫర్ జోన్ ఉంటుందో తెలుసుకుందాం. నదులకు ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. మహాజలాశయాలకి 25 ఎకరాలకు పైగా విస్తీర్ణ బఫర్ జోన్ ఉంటుంది. ఇక చెరువులకు, కుంటలకైతే 30 మీటర్ల బఫర్ జోన్. 25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి చెరువులు ఏవైనా కానీ 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే బఫర్ జోన్ అవతల మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలి. అలాగే హైదరాబాద్లో ఏ చెరువుకి ఎంత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు హెచ్ఎండిఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. హైడ్రా అక్రమ కట్టడాలపైన దాడులు చేస్తూనే ఉంది. వాటికి సంబంధించిన బాధితులందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. వీటన్నిటిని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకొని విచారణగా జరిపింది. అయితే ఈ విచారణకు ఏవి రంగనాథ్ గారు కూడా వర్చువల్గా పాల్గొన్నారు. చూస్తుంటే హైకోర్టు హైడ్రాకి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో హైకోర్టు ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికి చట్టానికి విరుద్ధంగా వ్యవహరించవద్దు. ఆదివారాల్లో కూల్చివేతలను హైకోర్టు నిషేధిస్తుందని మీకు తెలియదా? అలాంటివేవైనా చట్ట విరుద్ధమైన చర్యలు మీరు చేసినట్లయితే దానికి జవాబుదారీగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అని హైకోర్టు హెచ్చరించింది. రీసెంట్గా హైడ్రా జరిగిన దాడుల్లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక రెంట్కుంటున్న వ్యక్తి ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఒక కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఆ కన్స్ట్రక్షన్ చేసిన విషయం ఓనర్ కూడా తెలియదు. సో ఆ కన్స్ట్రక్షన్ కింద హోటల్, పైన లాడ్జ్ రన్ చేస్తున్నారు. దగ్గర ఒక 10 lakhs ఇన్కమ్ కూడా వస్తుంది మంత్లీ ఆయన. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే అక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులంతా కూడా హైడ్రా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. సో వెంటనే ఆయన వచ్చి సర్వే చేసుకుంటే అవును ఇది ఇలీగల్ స్పాటే ఉంది, సో వీ నీడ్ టు డిమాలిష్ అన్నట్టు నిర్ణయం తీసుకుని డిమాలిష్ చేశారు. సో ఇదండి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే మీరు ఏదైనా స్థలం తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలతో తీసుకోండి. చెరువు పక్కన తీసుకున్నప్పుడు మరింత జాగ్రత్త వహించాలని. ఎందుకంటే అది బఫర్ జోన్లో ఉందా, టీఎఫ్ఎల్ పరిధిలో ఉందా,
అది చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అలాగే హైడ్రా జరిపినటువంటి సర్వేలో వందల కొద్ది చెరువులు మాయమైనట్టు తెలుస్తుంది. చూడండి, హైదరాబాద్ అంటేనే చెరువులకు మూలం. ఒక గొలుసుల సిస్టమ్ లాగా ఏర్పాటు జరిగింది చెరువుల్ని. ఒక చెరువులు నిండితే ఇంకో చెరువులకు వాటర్ పోయే విధంగా. కానీ ల్యాండ్స్కేప్ వల్ల మొత్తం కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకేముండదు. అప్పుడు కరువు కాటకాలు అంటారు కదా, అవన్నీ చూడాల్సి వస్తుంది. సో అందుకని తెలంగాణ గవర్నమెంట్ని హైడ్రాని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. దాంతో పాటే కొన్ని మార్పులు చేస్తే ఇంకా ఈ హైడ్రా ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలా విజయవంతంగా అవుతుంది. మెయిన్గా బీద వాళ్ళకి తగినటువంటి సదుపాయం కల్పించి కూల్చివేతలు చేస్తే ఇంకా బాగుంటుంది ప్రజల యొక్క ఆశ. ఇది ప్రభుత్వం గమనించి ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.